హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. సో ఇక బ్యాంక్ గురించి కనుక చూసుకున్నట్టయితే మన సౌత్ ఇండియాలో ఇది మల్టీ స్టేట్ షెడ్యూల్ కోఆపరేటివ్ బ్యాంక్ అయితే ఉందన్నమాట. సో బిజినెస్ టర్న్ ఓవర్ కనుక చూసుకున్నట్టయితే అబౌవ్ 4,400 క్రోర్స్ అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి హ్యావింగ్ నెట్వర్క్ 45 బ్రాంచెస్ స్ప్రెడ్ అక్రాస్ 4 స్టేట్స్. సో 45 బ్రాంచెస్ అయితే 4 స్టేట్స్లో అయితే ఉందన్నమాట. సో ఈ యొక్క స్టేట్స్ కనుక చూసుకున్నట్టయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్లో అయితే ఈ యొక్క బ్రాంచెస్ అయితే ఉన్నాయని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఈ యొక్క బ్యాంక్స్లో ఖాళీగా ఉండేటువంటి ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారనమాట. సో పోస్టులు కనుక చూసుకున్నట్టయితే జనరల్ మేనేజరు, డివైస్ జనరల్ మేనేజరు, అసిస్టెంట్ జనరల్ మేనేజరు, సీనియర్ మేనేజర్ ఆర్ హెచ్ఓడి, మేనేజర్ ఆర్ బ్రాంచ్ మేనేజరు, చార్టెడ్ అకౌంట్, కంపెనీ సెక్రటరీ, చీఫ్ రిస్క్ ఆఫీసరు. సో 8 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారనమాట ఈ యొక్క నోటిఫికేషన్లో. సో ఈ యొక్క నోటిఫికేషన్కి మనము 15 డేస్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలైన డేట్ నుంచి 15 డేస్లో అయితే మనము అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారనమాట. సో అంటే సెప్టెంబర్ 24 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్కి క్వాలిఫికేషన్, శాలరీ, ఎక్స్పీరియన్స్, వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే అన్ని పోస్టులకు కూడా ఒకే క్వాలిఫికేషన్ అండి. సో క్వాలిఫికేషన్ అయితే చూసేద్దాం ఫస్ట్. ఫస్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే జనరల్ మేనేజర్ అనమాట. 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బిజినెస్ డెవలప్మెంట్, ఆపరేషన్స్, ఇన్వెస్ట్మెంట్స్ విభాగాల్లో అయితే మనము జాబ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎనీ సబ్జెక్టు. సో ఏదైనా డిగ్రీ, ఏదైనా పీజీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఎంబీఏ, సిఎఫ్ఏ, ఐసీడబ్ల్యూఏ, సిఏ, సిఎస్సిఏ, ఐఐబి విల్ బి గివెన్ ప్రిఫరెన్స్. సో ఈ క్వాలిఫికేషన్ వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. సో మెయిన్గా అయితే ఏదైనా డిగ్రీ, ఏదైనా పీజీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్క పోస్ట్కి కూడా ఇదే క్వాలిఫికేషన్ అనమాట. సో ఎక్స్పీరియన్స్ మాత్రము చేంజెస్ ఉంటుంది, అలాగే పే స్కేల్ కూడా చేంజెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క పోస్ట్కి బిలో 53 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో స్కేల్ 6 ప్రకారం అయితే మనకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే డివైస్ జనరల్ మేనేజర్ పోస్టు. సో ఇవి వచ్చేసి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి వచ్చేసి మనం ఫినాన్స్, అకౌంట్స్, టీచర్, క్రెడిట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్వెస్ట్మెంట్, లా, ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్సెస్, విజిలెన్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాల్లో అయితే మనము జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి అన్నిటికీ కూడా సేమ్ అండి. సో డిగ్రీ అలాగే పీజీ, సో ఎనీ స్ట్రీమ్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో ఎంబీఏ, సిఎఫ్ఏ, ఐసీడబ్ల్యూఏ, సిఏ, సిఎస్, సిఏ, ఐఐబి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ కనుక చూసుకున్నట్టయితే బిలో 50 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారనమాట. సో స్కేల్ 5th ప్రకారం అయితే మనకు శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టు. సో ఇవి వచ్చేసి 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అన్నిటికీ కూడా ఒకే క్వాలిఫికేషన్, సో ఒకే డిపార్ట్మెంట్లో అయితే జాబ్ అయితే చేయాల్సి ఉంటుందండి. సో ఏజ్ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క పోస్ట్కి బిలో 50 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ శాలరీ చూసుకున్నట్టయితే మనకు స్కేల్ 4th and 5th ప్రకారం అయితే మనకు శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సీనియర్ మేనేజర్ పోస్ట్ అనమాట. సో ఇవి వచ్చేసి 34 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో సేమ్ క్వాలిఫికేషన్. సో నేను ఫస్ట్లో ఏదైతే చెప్పానో అదే క్వాలిఫికేషన్, అలాగే అదే విభాగంలో అయితే మనము జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో బిలో 45 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసి అట్లీస్ట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో లెవెల్ 3 ప్రకారం అయితే మనకు శాలరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో అలాగే బ్రాంచ్ లెవెల్, రీజనల్ లెవెల్, జోనల్ లెవెల్, కోఆపరేటివ్ ఆఫీస్ లెవెల్లో, పబ్లిక్ సెక్టర్స్ బ్యాంక్లో మనకి ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే మేనేజర్, బ్రాంచ్ మేనేజర్ పోస్టులు. సో ఇవి వచ్చేసి 41 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో సేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనమాట. సో దీనికి వచ్చేసి బిలో 40 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ 3 ఇయర్స్ బ్రాంచ్ ఇన్ కమర్షియల్ అండ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ప్రైవేట్ బ్యాంక్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో శాలరీ కనుక చూసుకున్నట్టయితే మనకు స్కేల్ 3 and 2 ప్రకారం అయితే మనకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్
నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే చార్టెడ్ అకౌంట్ పోస్ట్ అనమాట. సో ఇవి వచ్చేసి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ అండ్ ఎనీ అడిషనల్ క్వాలిఫికేషన్ విల్ బి యాడెడ్ అడ్వాంటేజెస్. సో చార్టెడ్ అకౌంట్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎనీ అడిషనల్ క్వాలిఫికేషన్స్ కనుక యాడ్ చేసినట్టయితే మీకు అడ్వాంటేజెస్ అయితే ఉంటాయని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అలాగే క్యాండిడేట్స్ విత్ పాస్ ఇన్ సిఏ ఇంటర్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంటర్లో సిఏ విభాగంలో క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ సో ఏజ్ కనుక చూసుకున్నట్టయితే బిలో 45 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రిఫరబుల్ ఇన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ సెక్టర్స్ విభాగాల్లో మనకు మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సో ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ సెక్రటరీ పోస్టు. సో ఇవి వచ్చేసి 1 వేకెన్సీస్ అయితే ఉందన్నమాట. సో దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అడిషనల్ క్వాలిఫికేషన్ సచ్ యాజ్ ఎల్ఎల్బి బిఎల్ విల్ బి గివెన్ ప్రిఫరెన్స్. సో కంపెనీ సెక్రటరీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే అడిషనల్ క్వాలిఫికేషన్స్ లైక్ ఎల్ఎల్బి బిఎల్ క్వాలిఫికేషన్ వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. సో ఏజ్ కనుక చూసుకున్నట్టయితే బిలో 45 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క పోస్ట్కి. ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే సో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. సో నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే చీఫ్ రిస్క్ ఆఫీసర్ పోస్ట్ అనమాట. సో 1 వేకెన్సీస్ అయితే ఉంది. సో క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అలాగే సో ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ఫినాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రమ్ గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ రిస్క్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే క్యాండిడేట్స్కి సో మనకు సిఏ సిఎఫ్ఏ సిఎంఏ క్వాలిఫికేషన్ వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ ఏజ్ కనుక చూసుకున్నట్టయితే బిలో 45 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే సో మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ ఇవి వచ్చేసి పోస్ట్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ అలాగే సో పే స్కేల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ దోస్ హూస్ strictly meet the eligibility criteria only need to apply. Retired candidates shall not apply అనేది ఇవ్వడం జరిగింది. సో రిటైర్డ్ పర్సన్స్ అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. సో ఎవరైతే ఈ యొక్క క్వాలిఫికేషన్ మేము పైన చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి మనము బిఫోర్ 24th సెప్టెంబర్ 2021 లోపు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో 24th సెప్టెంబర్ తర్వాత కనుక అప్లై చేసినట్టయితే అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయితే అవుతుంది. సో 24th సెప్టెంబర్ 2021 లోపు అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఎలా అప్లై చేయాలో కనుక చూసుకున్నట్టయితే సో వీళ్ళు ఇక్కడ ఈమెయిల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ ఈమెయిల్కి మీరు మీ యొక్క స్కాన్డ్ కాపీస్ని సెండ్ అయినా చేయండి లేదా మీరు డైరెక్ట్గా అయినా వెళ్ళి అప్లై అయితే చేయొచ్చు అనమాట. సో ఈ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకు హైదరాబాద్లో అయితే ఉందన్నమాట. సో వీళ్ళు ఇక్కడ అడ్రస్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. బై జనరల్ మేనేజర్ హెచ్ఆర్ ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ మల్టీ స్టేట్ షెడ్యూల్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ 8/2/680/1 and 2 రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ హైదరాబాద్ 500034 TS తెలంగాణ స్టేట్లో అయితే ఉందన్నమాట. సో ఇది తెలంగాణలో అయితే ఉంది హైదరాబాద్లో. సో మీరు డైరెక్ట్గా వెళ్ళైనా అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కునేసి మీరు అప్లై అయినా చేయండి లేదా మేము అంత దూరం వెళ్ళలేము అనుకుంటే సో వీళ్ళు ఇక్కడ ఈమెయిల్ అయితే ప్రొవైడ్ చేశారు కదా. సో ఈ యొక్క ఈమెయిల్కి మీ యొక్క సర్టిఫికేట్స్ని స్కాన్ చేసినటువంటి సర్టిఫికేట్స్ని సెండ్ అయినా చేయండి. మీ రెజ్యూము అలాగే మీకు మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఏమేమి ఉన్నాయో అన్ని ప్రతి ఒక్కటి కూడా సెండ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో అలాగే ఇక్కడ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ ఈమెయిల్ కూడా మీరు మెయిల్ చేయొచ్చు లేదా ఇక్కడ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేశారు, టెలిఫోన్ నెంబర్ 2 కూడా ప్రొవైడ్ చేశారు. సో మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఈ యొక్క నెంబర్స్కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిగ్రీ క్వాలిఫికేషన్ అలాగే పీజీలో ఎనీ స్ట్రీమ్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనేసి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి. మన సొంత రాష్ట్రాల్లోనే జాబ్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ ఛాన్స్ని అయితే మిస్ చేసుకోకండి. సో టోటల్గా 104 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే క్లియర్గా ఒకసారి చదువుకునేసి అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.